రా అని చెప్తుండే. లోపలికెళ్ళిన తర్వాత కూడా నాకు అనస్థిషియా ఇచ్చారు నా పక్కనుండే. నాకిచ్చిన తర్వాత మా హస్బెండ్ పిలవండి అంటే వస్తాడని చెప్పిర్రు. నాకింక కళ్ళు తిరుగుతున్నాయి, నిద్రొస్తుంది, ఓపిక లేదు. మా హస్బెండ్ వచ్చిండు. నా హ్యాండ్ పట్టుకొని అట్లనే ఉన్నాడు. నాకింకా ఏం తెలియట్లేదు. నాకు సీ అవుతుందో నాకేం లేదు. బట్ నెక్ పెయిన్ మాత్రం చాలా అంటే చాలా ఉండే అసలకి. తట్టుకోలేదు. నేను అట్లనే హ్యాండ్ పట్టుకొని నాకయితుంది, పెయిన్ అయితుందని చెప్తూనే ఉన్నా. ఇంక బేబీ బయటకొచ్చేసింది. తన వాయిస్ ఏడుస్తుంది బాగా. వినిపిచ్చింది. నాకు ఆ ఎక్సైట్‌మెంట్ కంటే ఎక్కువ నా పెయిన్ ఎక్కువ తెలుస్తుంది నాకు. సో, అట్లనే వింటున్నా నేను. నా కాడికి తీసుకొచ్చిర్రు. నేను ఇట్లా కిస్ చేషినా. బట్ స్టిల్ నేనింక ఫీల్ అవ్వలేదు. ఓకే. నేనొక మదర్‌ని అయిపోయానా అన్న థాట్ నాకప్పుడు రాలే. నా పెయినే నాకు బాగా ఎక్కువ చేస్తుండే అనమాట. తర్వాత మా హస్బెండ్ ఎళ్లి పాపని చూసుకొని నెక్స్ట్ నా దగ్గరకొచ్చి ఇంక అంతా అయిపోయినంక నన్ను లేబర్ వార్డ్‌కి పంపిస్తుండే. సో, అప్పుడు నేను నా పాపని నా మీద పెడితే అప్పుడు నేను ఫీల్ అయినా. తను ఆకలికి ఏడుస్తుండే. నేను జస్ట్ కామ్ డౌన్ అని చెప్పిన. తను ఎమ్మటే కామ్ అయిపోయింది. సో, అప్పుడు అనిపిచ్చింది. ఓహ్! నేను మదర్‌ని అయినా. లోపల లేబర్ రూమ్‌కి తీసుకెళ్ళిర్రు. సో, లేబర్ రూమ్‌లో బాయ్ టు బాయ్ టచ్ చేపిచ్చిర్రు. దాని తర్వాత నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ వ్లాగ్‌లో నేనింక నా పోస్ట్ పార్టమ్ సీరీస్ చెప్తాను. డెలివరీ తర్వాత ఏమైంది? సి సెక్షన్ కాబట్టి నేనేం కేర్ తీసుకున్నా, హాస్పిటల్‌లో ఎన్ని డేస్ ఉంచారు నన్ను, నా బేబీ ఎంత వెయిట్ ఉంది, బేబీ గురించి బేబీ థింగ్స్, నా గురించి నా పోస్ట్ పార్టమ్ సీరీస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. సో, నేనిక్కడ మీకు చెప్పాలనుకున్న ఒకటే థింగ్, పుషింగ్‌కి హెల్ప్ అవ్వాలంటే మీరు పక్కా డీహైడ్రేట్ అవ్వద్దు. ఏదో ఒకటి లిక్విడ్ అయితే తీసుకోవాలి పక్కా. ఎందుకంటే పుషింగ్‌కి ఎనర్జీ అవసరం. చాలా అవసరం. నెక్స్ట్ ఎపిడ్యూరల్ తీసుకోవాలంటే ఇది మీ చాయిస్. పెయిన్స్ భరిస్తా అంటే అవసరం లేదు. పెయిన్స్ భరించను సీకి పోదా అన్న దానికన్నా మధ్యలో ఎపిడ్యూరల్ అనమాట. సో, ఎపిడ్యూరల్ తీసుకుంటే నీకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అయితాయి అని చెప్పను. సో, నువ్వు పెయిన్ భరించవు కాబట్టి పుష్ చేయడానికి నీకు కొంచెం స్టామినా వస్తది. నువ్వు భరించి చేస్తే ఈజీ అవ్వచ్చేమో నాకు తెలీదది. ఒక ఆప్షన్ లాగా అంతే. నీకు ఆ ఛాన్స్ ఉంటే ఎపిడ్యూరల్ తీసుకోవడం మంచిది. అంతే ఇంకా నా సిరీస్ అయితే ఇది. నాకు చాలా హెల్ప్ అయింది మాత్రం బ్రీతింగ్ మాత్రం ఎక్కువ హెల్ప్ అయింది. నేను యోగా అన్నీ చేసినా నేను. బట్ నాకన్నిటికంటే ఎక్కువ హెల్ప్ అయింది మాత్రం బ్రీతింగ్ అని చెప్తా. మీరు కూడా నార్మల్ అవ్వాలని ట్రై చేస్తే మాత్రం ఫస్ట్ థింగ్ పెయిన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. బ్రీతింగ్ ఉంటే పెయిన్స్ వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ దొరుకుద్ది మనకి. అది మాత్రం చెప్పగలను నేను. సో, నా వల్ల ఎవరైనా ఒక్కళ్ళు నార్మల్ అయినా లేదా నార్మల్‌కి నా టిప్స్ హెల్ప్ అయినా ఐఎమ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. That's it guys. Thanks for watching. Please like, share and subscribe.